హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వంతాస్ హ్యాపీ హోమ్. చాక్లెట్ ట్రఫిల్ కేక్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ అయితే బేస్ కోసం చాక్లెట్ స్పాంజ్ కేక్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ బేకింగ్ టిన్కి ఆయిల్ కానీ గీ కానీ గ్రీస్ చేసుకోవాలి, లేదంటే ఇలా బటర్ పేపర్ని కూడా ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ కేక్ టిన్ సైజ్ వచ్చేసి 6 ఇంచ్ తీసుకుంటున్నాను. ఇది హాఫ్ కేజీ కేక్ అండి. మీకు కేక్ హైట్ కావాలి అంటే మీరు 5 ఇంచ్ టిన్ కూడా తీసుకోవచ్చు. కొద్దిగా కుకింగ్ టైం అనేది 5 మినిట్స్ ఎక్స్ట్రా పట్టవచ్చు, అంతకు మించి డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. నెక్స్ట్ రూమ్ టెంపరేచర్లో ఉన్న 2 ఎగ్స్ని తీసుకోవాలి. ఈ 2 ఎగ్స్ని కూడా ఫోమీగా వచ్చే వరకు బీట్ చేసుకోవాలండి. ఇక్కడ క్వాంటిటీ చూస్తున్నారు కదా ఎగ్స్వి, అండ్ కలర్ కూడా ఎల్లో కలర్. మనం ఫోమీగా బీట్ చేసేసరికి కలర్ వచ్చేసి లైట్ పేలలో రావాలి, క్వాంటిటీ కూడా పెరుగుతుందండి. మీరు కనుక ఫోమీగా బీట్ చేస్తే అసలు కేక్ ప్లఫీగా రాలేదు, అండ్ అలాగే కేక్ ఎగ్ స్మెల్ వస్తుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయరండి. ట్రస్ట్ మీ, మీరు ఎంత ఫోమీగా బీట్ చేస్తే అంత కేక్ ప్లఫీగా వస్తుంది, అండ్ అలాగే కేక్ అస్సలు ఎగ్ స్మెల్ రాదు. 2 ఎగ్స్ ఎంత వాల్యూమ్ వచ్చిందో చూస్తున్నారు కదా, కలర్ కూడా పేల్ ఎల్లో వచ్చింది. ఇలా ఫోమీగా బీట్ అయిన తర్వాత ఎసెన్స్ని యాడ్ చేయాలి. ఇక్కడ నేనైతే ఎసెన్స్, వెనిలా ఎసెన్స్ అండ్ అలాగే చాక్లెట్ ఎసెన్స్ రెండు కూడా హాఫ్ టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఎసెన్స్ లేకపోతే యాలకుల పొడైనా వేసుకోండి, ప్రాబ్లం లేదు. కాకపోతే బేకరీ స్టైల్లోనే కావాలి అంటే కంపల్సరీ ఎసెన్స్ అయితే యాడ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, హాఫ్ టీ స్పూన్ చాక్లెట్ ఎసెన్స్ రెండు కలిపి 1 టీ స్పూన్ ఎసెన్స్ అయితే యాడ్ చేస్తున్నానండి. అండ్ ఈ ఎసెన్స్ కూడా ఈ బ్యాటర్లో మిక్స్ అయ్యేలాగా ఒకసారి బీట్ చేసేసుకోండి. వన్స్ మిక్స్ అయిన తర్వాత షుగర్ పౌడర్ని యాడ్ చేయాలి. షుగర్ని ఎప్పుడు పౌడర్ చేసే వేయండి కేక్స్ చేసినప్పుడు. మీరు కనుక పౌడర్ చేయకపోతే అక్కడక్కడ ఒక్కొక్క గ్రాన్యూల్ ఉండిపోయి అది కేక్ బేక్ అయినప్పుడు మెల్ట్ అయ్యి కేక్ని పొంగనివ్వదండి, లేదంటే పైన తడిగా చెమ్మగా ఉంటుంది. ఇక్కడ షుగర్ పౌడర్ అనేది ఒకేసారి కాకుండా కొద్దిగా బ్యాచెస్గా వేసుకోవచ్చు. షుగర్ పౌడర్ క్వాంటిటీ వచ్చేసి హాఫ్ కప్ తీసుకున్నాను. అలా కొద్దిగా వేయడం వల్ల ఈవెన్గా మిక్స్ అవుతుందండి. మీరు ఒకేసారి వేస్తే సరిగ్గా మిక్స్ అవ్వదు. షుగర్ అంతా కూడా ఎగ్ బ్యాటర్లో బాగా మిక్స్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేయాలి. 1 టేబుల్ స్పూన్. మనం తీసుకునే ఆయిల్ వచ్చేసి ఫ్లేవర్లెస్ అయి ఉండాలండి. అండ్ అలాగే ఆయిల్ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా బీట్ చేసుకోవాలి. ఆయిల్ కనుక బాగా మిక్స్ అవ్వకపోతే మన కేక్ బేక్ అయిన తర్వాత పై లేయర్ మొత్తం కూడా ఆయిలీగా ఉంటుందండి. ఆయిల్ ఎగ్ బ్యాటర్లో మిక్స్ అయ్యేలాగా బాగా బీట్ చేసిన తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసే ముందు ఓవెన్ని 180 డిగ్రీ సెల్సియస్ దగ్గర 10 మినిట్స్ ప్రీహీట్ పెట్టుకోండి. స్టవ్ మీద చేసేలా ఉంటే స్టవ్ మీద కడాయిని సిమ్లోనే 10 మినిట్స్ పైన మూత పెట్టేసి పెట్టుకోండి. మనం తీసుకున్న 2 ఎగ్స్కి హాఫ్ కప్ ఫ్లోర్ అనేది పర్ఫెక్ట్ మెజర్మెంట్. ఇక్కడ మనం చేసేది చాక్లెట్ కేక్ కాబట్టి 1 + హాఫ్ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఆ కప్లోనే మైదా పిండి కూడా వేసుకుంటున్నాను. టోటల్గా హాఫ్ కప్ ఫ్లోర్ అనేది మనం తీసుకుంటున్నాము. నెక్స్ట్ ఈ పిండిని ఒకసారి జల్లించుకోవాలండి, ఎటువంటి లంప్స్ లేకుండా ఫైన్ పౌడర్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు డైరెక్ట్గా ఎగ్ బ్యాటర్లోనే స్ట్రైనర్ పెట్టి ఫిల్టర్ చేసేసుకోవచ్చు. కాకపోతే నాకు ఎగ్ బ్యాటర్ అనేది బౌల్కి నిండుగా ఉంది కాబట్టి వేరే బౌల్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. అండ్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా. ఇలా ఫ్లోర్ని ఫిల్టర్ చేయడం వల్ల ఎగ్ బ్యాటర్లో ఫ్లోర్ వేసినప్పుడు ఎటువంటి లంప్స్ ఫామ్ అవ్వకుండా ఈజీగా మిక్స్ అవుతుందండి. లాస్ట్లో ఇలా లంప్స్ ఉంటే ఫింగర్తో కానీ స్పూన్తో కానీ కొద్దిగా ప్రెస్ చేస్తే మొత్తం కూడా ఫైన్ పౌడర్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ ఫ్లోర్ మిక్స్ని కొద్దిగా వేసుకుంటూ ఎగ్ బ్యాటర్లో విస్కర్తో ఒకే డైరెక్షన్లో మూవ్ చేస్తూ మిక్స్ చేసుకోండి. ఇలా వన్స్ మిక్స్ అయిన తర్వాత మిగిలిన ఫ్లోర్ని కూడా యాడ్ చేసి ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోండి. వన్స్ ఈ ఫ్లోర్ అంతా ఎగ్ బ్యాటర్లో మిక్స్ అయిన తర్వాత ఇంకా అస్సలు మిక్స్ చేయొద్దు. ఈ బ్యాటర్ని ఓవర్గా మిక్స్ చేయడం వల్ల కేక్ అనేది ఫ్లఫీగా రాదండి, గట్టిగా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇలా మొత్తం కూడా మిక్స్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మిల్క్ యాడ్ చేయాలి. మిల్క్ రూమ్ టెంపరేచర్లో ఉంటే సరిపోతుంది, కాచినవైనా పర్వాలేదు, నార్మల్ రా మిల్క్ అయినా పర్వాలేదు. 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ పాలు యాడ్ చేశాక ఒకసారి మొత్తం కూడా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి.
ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేసి రిబ్బన్ కన్సిస్టెన్సీలా ఉండాలి. మీకు ఇన్ కేస్ గట్టిగా ఉంది అనిపిస్తే కొద్దిగా మిల్క్ని చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ స్పాచులాతో చుట్టూ ఉన్నది కూడా క్లియర్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఈ బ్యాటర్ని మనం ముందుగా ప్రిపేర్ చేసిన బేకింగ్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అండ్ మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత 2 to 3 టైమ్స్ ఒకసారి ట్యాప్ చేయండి. ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. ఇక్కడ క్వాంటిటీ చూస్తున్నారు కదా, టిన్కి 1/4 పార్ట్ వచ్చింది. బేక్ అయిన తర్వాత ఎంత పొంగిందో కూడా మీరు అబ్జర్వ్ చేయండి, డీటెయిల్గా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ మనం ఆల్రెడీ ప్రీహీట్ పెట్టుకున్న ఓవెన్లో 180 degrees Celsius దగ్గర 30 minutes టైం పెట్టుకుంటే సరిపోతుంది. కేక్ బేక్ అయ్యేలోపు షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాము. ఒక బౌల్లో 1/2 కప్ వాటర్ని తీసుకోండి. ఈ వాటర్లో 2 tablespoons షుగర్ పౌడర్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే షుగర్ సిరప్ రెడీ అయిపోయినట్టే. ఈ షుగర్ సిరప్ని పక్కన పెట్టేసుకోండి. ఎగ్జాక్ట్గా 30 minutesకి కేక్ అయితే బేక్ అయిపోయింది. మనకి కేక్కి నైఫ్ పెట్టి చూస్తే, నైఫ్ కానీ టూత్పిక్ కానీ పెట్టి చూస్తే క్లియర్గా వచ్చేయాలండి. మీకు క్లియర్గా రాలేదు అంటే ఒక 10 minutes ఎక్స్ట్రా టైం పెట్టుకుని బేక్ చేసుకోండి, సరిపోతుంది. ఈ కేక్ రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత సైడ్స్ మొత్తం కూడా క్లియర్ చేసి డీమోల్డ్ చేస్తే చాలా ఈజీగా డీమోల్డ్ అవుతుందండి. మీరు వేడిగా ఉండగానే డీమోల్డ్ చేయడానికి ట్రై చేస్తే లాస్ట్న లేయర్ అంటుకుపోయి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొద్దిగా రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాతే డీమోల్డ్ చేయండి. కేక్ ఈజీగా మౌల్డ్ అయింది. నెక్స్ట్ ఈ బటర్ పేపర్ని కూడా రిమూవ్ చేసేయండి. నేను ఆయిల్ కానీ బటర్ కానీ ఏమీ అప్లై చేయకపోయినా ఈజీగానే రిమూవ్ అయింది. అండ్ కేక్ కూడా చూస్తున్నారు కదా, చాలా ప్లఫీగా వచ్చింది. నేను బ్యాటర్ అనేది 1/4 పార్టే వేసాను బేకింగ్ టిన్కి, కానీ ఇక్కడ డబల్ సైజ్ పెరిగిందండి, అంటే అంత ప్లఫీగా వచ్చింది. అండ్ ఈ కేక్ని మనము ఇప్పుడు లేయర్స్ కింద కట్ చేయాలి. ఈ కేక్ని 3 layers అయితే కట్ చేయట్లేదు, నేను 2 layers కట్ చేసి చూపిస్తున్నాను. 3 layers కూడా చాలా ఈజీగానే కట్ చేయొచ్చు. మీరు ప్రీవియస్ కేక్ వీడియోస్ చూస్తే డీటెయిల్గా ఉంటుందండి. కేక్ పై పార్ట్లో హ్యాండ్తో నొక్కి పెట్టి టర్నింగ్ టేబుల్ తిప్పుతూ నైఫ్తో మనం మధ్యలో కరెక్ట్గా కట్ చేస్తే చాలా నీట్గా లేయర్స్ అనేది కట్ అవుతుంది. మీరు బిగినర్స్ అయ్యి కొద్దిగా బ్రేక్ అయినా పర్వాలేదు, మనం చేసేది కూల్ కేకే కాబట్టి మేనేజ్ చేసేయచ్చండి. మీకు కొద్దిగా ప్రాక్టీస్ ఉంటే ఈజీగా కట్ చేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా పర్ఫెక్ట్గా కట్ అయింది. మీరు 3 layers కూడా సేమ్ ప్రాసెస్లో ఈజీగా కట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కేక్ చూస్తున్నారా ఎంత స్పంజీగా వచ్చిందో, అస్సలు బ్రేక్ కూడా అవ్వట్లేదు. అండ్ నెక్స్ట్ మనం ఐసింగ్ అయితే చేసేసుకుందాము. ఫస్ట్ టర్నింగ్ టేబుల్ పైన ఇలా కర్చీఫ్ని తడిపి వేసుకోండి. అప్పుడు మనం టర్నింగ్ టేబుల్ తిప్పినప్పుడు అస్సలు కేక్ ట్రే మనకి కిందకి పడకుండా ఉంటుంది. ఇలా కేక్ ట్రే ఏదైనా తీసుకోవచ్చు. మీ దగ్గర కేక్ ట్రే లేకపోతే నార్మల్ ప్లేట్ అయినా పెట్టుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ట్రే పైన చాక్లెట్ గనాచ్ని అప్లై చేయాలి. చాక్లెట్ గనాచ్ ఎలా ప్రిపేర్ చేయాలో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను, ఎవరైనా మిస్ అవుతే ఒకసారి చూసేయండి. అండ్ ఇక్కడ చాక్లెట్ గనాచ్ చూస్తున్నారు కదా, 2 hours తర్వాత ఇలా చిక్క పడుతుంది. అస్సలు మరీ జారుగా లిక్విడ్ కన్సిస్టెన్సీ ఉండదండి. ఇలా తిక్కుగానే మనం స్ప్రెడ్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉండేలాగా కన్సిస్టెన్సీ ఉంటుంది. దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే పైపింగ్కి ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ కొద్దిగా అప్లై చేసి జస్ట్ టర్నింగ్ టేబుల్ మూవ్ చేస్తే కనుక మొత్తం కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది చాక్లెట్ గనాచ్ అనేది. నెక్స్ట్ మనం కట్ చేసిన కేక్ స్లైస్ ఒకటి దీనిపైన ప్లేస్ చేసి మనం రెడీ చేసుకున్న షుగర్ సిరప్ని వేసుకోవాలి. షుగర్ సిరప్ని అస్సలు ఓవర్గా వేయద్దు, జస్ట్ కేక్ స్లైస్ని తడిపితే సరిపోతుందండి. కూల్ కేక్స్కి ప్రతి లేయర్కి కూడా ఎక్కువ షుగర్ సిరప్ అయితే వేస్తాం కదా, ఈ కేక్కి ప్రతి లేయర్ కూడా కేక్ స్లైస్ జస్ట్ తడిపితే సరిపోతుంది. ఎందుకు అంటే మనం వేసే చాక్లెట్ గనాచ్ అనేది వెయిట్ ఉంటుంది, ఆ వెయిట్కి షుగర్ సిరప్ మొత్తం కూడా బయటికి వచ్చేస్తుంది, కాబట్టి తక్కువనే వేసుకోవాలి. నేను షుగర్ని పౌడర్ చేసినప్పుడు యాలకుల పొడి వేసానండి, అందుకే షుగర్ సిరప్లో మీకు యాలకులు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ కేక్ పైన చాక్లెట్ గనాచ్ని వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ చాక్లెట్ గనాచ్ జస్ట్ 1/2 inch విడుతుండేలాగా కేక్ స్లైస్ రెండింటికి మధ్యలో
మనం తీసుకోవాలండి. నార్మల్ కేక్స్కి విప్పింగ్ క్రీమ్ అనేది ఒక 1/2 ఇంచ్ విడ్త్ ఉండేలాగా అప్లై చేస్తాం కదా, ఇక్కడ చాక్లెట్ గనాచ్ అలా అస్సలు చేయకూడదు. జస్ట్ మన కేక్ స్లైస్కి అప్లై అవుతే సరిపోతుంది. ఒక 1/2 ఇంచ్ విడ్త్ అంతే అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అప్లై చేసి ఇంకొద్దిగా కూడా అప్లై చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఎక్స్ట్రా ఉన్న దాన్ని ఇలా సైడ్స్ మొత్తం కూడా మనం క్రమ్ కోట్ చేసుకుంటే ఇంకా అస్సలు పైకి కొద్దిగా లెగ్సినట్టుగా కూడా ఉండదండి, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. అండ్ గనాచ్ కూడా చూస్తున్నారు కదా, మనం స్ప్రెడ్ చేసుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంది. అదే మీరు ఫస్టే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కొద్దిగా హార్డ్ అవి స్ప్రెడ్ చేసినప్పుడు స్మూత్నెస్ ఉండదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ సెకండ్ లేయర్ని కూడా పైన పెట్టేసి షుగర్ సిరప్తో సోక్ చేసుకోవాలి. సేమ్ ఫస్ట్ లేయర్కి ఎలా అయితే తక్కువ షుగర్ సిరప్ వేసామో సేమ్ అలానే కేక్ స్లైస్ తడిచేలాగా తక్కువ షుగర్ సిరప్ వేసుకోవాలండి. అండ్ ఇలా షుగర్ సిరప్ వేసిన తర్వాత చాక్లెట్ గనాచ్ కూడా వేసుకుని ప్యాలెట్ నైఫ్ని 45 degrees యాంగిల్లో పెట్టుకుని జస్ట్ టర్న్ చేస్తే చాలా ఈజీగా స్మూత్ ఫినిషింగ్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఎక్సెస్ ఉన్నది మొత్తం కూడా చుట్టూ ఇలాగా క్రమ్ కోట్ చేసుకుంటే సరిపోతుందండి. అండ్ నెక్స్ట్ ఎక్కడైనా సైడ్స్ ఇంకా అవ్వలేదు అంటే కొద్దిగా గనాచ్ని అప్లై చేసి మొత్తం కూడా ఈవెన్గా చేసుకోవచ్చు. అండ్ దీన్ని ఒకసారి ఫ్రిడ్జ్లో ఒక 10 minutes కానీ పెడితే మొత్తం కూడా చాక్లెట్ సెట్ అవ్వి మనం నెక్స్ట్ ఇంకొక కోటింగ్ వేసినప్పుడు ఫినిషింగ్ ఇంకా స్మూత్నెస్ వస్తుందండి. నేను ఇంట్లోకి ప్రిపేర్ చేస్తాను కాబట్టి నేను జస్ట్ చాలా తక్కువ చాక్లెట్ గనాచ్ యూస్ చేస్తూ నీట్ ఫినిషింగ్ అయితే చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ స్క్రాపర్ని 45 degrees యాంగిల్లో పెట్టుకుని టర్న్ టేబుల్ మూవ్ చేస్తూ మన ఎక్సెస్ ఉన్న క్రీమ్ని తీసేయచ్చండి. స్క్రాపర్ యూస్ చేయడం వల్ల ఫినిషింగ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా నీట్గా స్మూత్గా అయిపోతుంది. నెక్స్ట్ స్క్రాపర్ని యూస్ చేస్తూ బోర్డ్ పైన ఉన్న ఎక్సెస్ క్రీమ్ మొత్తం కూడా క్లీన్ చేసేసుకోవాలి ఎప్పటికప్పుడు, లేదంటే డ్రై అయిపోతే క్లీన్ చేయడం కష్టమవుతుంది. జస్ట్ స్క్రాపర్ని యూస్ చేసి టర్న్ టేబుల్ తిప్పితే చూస్తున్నారు కదా, చాలా నీట్గా ఎక్సెస్ ఉన్న క్రీమ్ మొత్తం కూడా క్లీన్ అయిపోయింది. నెక్స్ట్ ఈ కేక్ని ఒక 10 minutes రెఫ్రిజిరేటర్లో పెట్టండి, మొత్తం కూడా చాక్లెట్ గనాచ్ సెట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ లోపు ఒక గ్లాస్లో పైపింగ్ బ్యాగ్ తీసుకుని మన చాక్లెట్ గనాచ్ని ఒక 2 spoons వేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ మిగిలిన చాక్లెట్ గనాచ్ని పైపింగ్కి కన్వీనియంట్గా ఉండడం కోసం రిఫ్రిజిరేటర్లో ఒక 10 minutes అయితే పెట్టండి, కొద్దిగా హార్డ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం పైపింగ్ బ్యాగ్లో వేసుకున్న ఈ చాక్లెట్ గనాచ్ని కొద్దిగా ఎండ్లో చిన్నగా కట్ చేయండి డిజైన్ వేయడం కోసం. ఇక్కడ కేక్ని నేను 10 minutes కూడా రెఫ్రిజిరేటర్లో ఉంచలేదండి, జస్ట్ 5 minutesకే తీసేసాను. అండ్ ఇక్కడ మనం కట్ చేసాం కదా చిన్నగా, దాంతో ఇలాగా లైన్స్ అయితే డ్రా చేస్తున్నాను. సింపుల్ డిజైన్ అండి, ఎటువంటి హంగామా కూడా లేదు, జస్ట్ మొత్తం లైన్స్ చెక్స్ లైన్స్ అయితే డ్రా చేస్తాను. మనము గనాచ్ అనేది డ్రిప్పింగ్స్ లాగా చేయలేదు కాబట్టి ఇక్కడ మనం ఎలా వేస్తే అలా కన్వీనియంట్గానే ఫ్లో ఉంది. మీరు కనుక డ్రిప్పింగ్స్ రేషియోలో చాక్లెట్ గనాచ్ ప్రిపేర్ చేస్తే మొత్తం ఇలాగా కిందకి పెడితే మొత్తం కూడా లిక్విడ్గా జారిపోతుందండి. అది మన డ్రిప్పింగ్స్కి స్ప్రెడ్డింగ్కి ఉన్న డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్ సిల్వర్ పర్ల్స్తో నేను డెకరేట్ చేస్తున్నాను. మీరు మీకు నచ్చినట్టుగా ఎలా అయినా కేక్ని డెకరేట్ చేయొచ్చండి, సింపుల్గా కూడా. నేను ఇలా చెక్స్ డ్రా చేశాను కదా, మీరు మొత్తం కూడా రౌండ్గా లైన్స్ డ్రా చేసి జస్ట్ పైన సింగిల్ ఫ్లవర్ పెట్టినా చాలా బాగుంటుంది లుక్ అనేది. అండ్ ఇక్కడ సిల్వర్ పర్ల్స్ అయితే నేను డెకరేట్ చేసేస్తున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టిన చాక్లెట్ గనాచ్ చూడండి, కరెక్ట్గా పైపింగ్కి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో కరెక్ట్గా ఉంది. మీరు ఎక్కువ టైము ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా గట్టిగా అవ్వే అవకాశం ఉంటుంది. అప్పుడు జస్ట్ విస్కర్తో బీట్ చేస్తే మళ్ళీ ఈ కన్సిస్టెన్సీకి వచ్చేస్తుందండి, అదేం ప్రాబ్లం కాదు. మీకు మరలా స్ప్రెడ్డింగ్ కన్సిస్టెన్సీ కావాలి అంటే డబల్ బాయిలింగ్ మెథడ్లో కొద్దిగా హీట్ చేసుకుంటే మరలా స్ప్రెడ్డింగ్ కన్సిస్టెన్సీ వస్తుంది. మనకి ఎలా కావాలంటే అలాగా మనము ఈ గనాచ్ని మౌల్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను పైపింగ్ బ్యాగ్లో వేసి ఎఫ్డి నోజిల్తో డిజైన్ అయితే వేసుకుంటున్నాను. జస్ట్ సింపుల్గా ఒక 5-6 ఫ్లవర్స్ అయితే వేసానండి. డిజైన్ కూడా చాలా నీట్గా, ఎడ్జెస్ కూడా షార్ప్గా వచ్చాయండి. చాక్లెట్ ట్రఫిల్ కేక్ అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేస్తాం కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, మీరే చెప్తారు సూపర్ అని. మీకు ఫినిషింగ్ ఇంకా నీట్గా ఉండాలి అంటే పైన గనాచ్ని ఇంకొక లేయర్ అయితే అప్లై చేయండి, ఇంకా స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది.
అండ్ ఇక్కడ మా పాప అయితే వెయిటింగ్ ఎప్పుడెప్పుడు కేక్ తిందామా అని. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.